ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. లోక్సభలో గేమింగ్ సంబంధించినటువంటి ఒక బిల్ పాస్ అయింది. సో అందులో భాగంగా ఏవైతే గేమింగ్ యాప్స్ ఉన్నాయో వీటన్నిటిని కూడా బ్యాన్ చేయడం జరిగింది. ఎవరైతే వీటిని ప్రమోట్ చేస్తున్నారో అట్ ది సేమ్ టైం ఎవరైతే గేమ్స్ ఆడుతున్నారో వారిని చెక్ చేసి క్లియర్ గా వారి మీద శిక్ష విధించడానికి సిద్ధమైపోయింది గవర్నమెంట్. సో కాబట్టి తస్మా జాగ్రత్త. అయితే ఈ యొక్క గేమింగ్ యాప్స్ అనేవి ఎందుకు బ్యాన్ అయ్యాయి, అదేవిధంగా ఏ గేమ్స్ ని బ్యాన్ చేశారు? ముఖ్యంగా మనం చూస్తున్నదే Dream11 అని చెప్పి ఒక యాప్. ఇది ఆల్మోస్ట్ ఇండియాలో 28 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేస్తూ ఉన్నారట. సో ఎంత గౌరవం చూడండి. సో అందుకోసమే ఈ యొక్క గేమింగ్ యాప్స్ ని బ్యాన్ చేయడం జరిగింది. సో ఏ గేమింగ్ యాప్స్ బ్యాన్ చేశారు, అట్ ది సేమ్ టైం ఇవే ఇందులో పెట్టే డబ్బులు కనుక మీరు మ్యూచువల్ ఫండ్స్ లో కావచ్చు, లేదంటే ఫైనాన్షియల్ గా ఎలా మీరు ప్లాన్ చేసుకొని మీ యొక్క లైఫ్ ని సెటిల్ చేసుకోవచ్చు, దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇవాళ మనం తెలుసుకోబోతాం. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. సో వీటి గురించి మనతో చెప్పడానికి మనతో ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ గిరిబాబు గారు. సో వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బజ్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. సో లెట్స్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్, Dream11 అందరికి చాలా ఫేవరెట్ గేమింగ్ యాప్ అంట కదా సార్? నాకైతే తెలియదు సార్. మీరు ఆడరా? ఆడండి నేను. ఓకే, వెరీ గుడ్, చాలా మంచి పని చేశారు. యాక్చువల్గా రీసెంట్ గా పార్లమెంట్ లో దీనికి సంబంధించిన గేమింగ్ అండ్ రెగ్యులేషన్ బిల్ ఒకటి పాస్ అయింది. 2025 పాస్ అయింది. ముక్త కంఠంతో పార్లమెంట్ మొత్తం ఒక్క ఎంపీ కూడా ఎగరెస్ట్ ఓట్ వేయకుండా అందరు ముక్త కంఠంతో ఆమోదించిన బిల్ ఇది. క్లోజ్ అయింది. వెరీ రేర్ గా చూస్తూ ఉంటాం పార్లమెంట్ ముక్త కంఠంతో అందరూ ఏకీభవించి ఆ బిల్ ని పాస్ చేయడం అనేది. సో అంత ఇంపార్టెన్స్ ఈ బిల్ కి ఏంటి అంటే, ఈ మధ్య కాలంలో మనము పోస్ట్ కోవిడ్ తర్వాత జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే ముఖ్యంగా యూత్ ఈ సెల్ ఫోన్ కి బాగా స్క్రీన్ టైమింగ్ పెరిగిపోవడము, అడిక్ట్ అవ్వడము, దాంట్లో ఈజీ మనీ, క్విక్ మనీకి బాగా అడిక్ట్ అయిపోవడము. ఈ జాడ్యం ఫస్ట్ స్టాక్ మార్కెట్ నుంచి స్టార్ట్ అయింది. స్టాక్ మార్కెట్ లో డిమాట్ అకౌంట్స్ మనము ఆల్మోస్ట్ బిఫోర్ కోవిడ్ ఇండియాలో హార్డ్లీ 2 crores అకౌంట్ ఉండేవి. అందులో యాక్టివ్ అకౌంట్స్ నాట్ ఈవెన్ 50 lakhs బిఫోర్ కోవిడ్. 50 lakhs కానీ ఇప్పుడు ఒక 5 crores దాకా వచ్చింది కదా? కాదు, యాజ్ ఆన్ టుడే ఆల్ డిమాట్ అకౌంట్స్, ఆల్ కంపెనీస్ పుట్ టుగెదర్ 20 crores క్రాస్ అయింది డిమాట్ అకౌంట్స్. వెరస్ మ్యూచువల్ ఫండ్స్ బిఫోర్ కోవిడ్ 1 crore యూనిక్ ప్యాన్స్ ఉండేవి. యూనిక్ ప్యాన్స్ అంటే ఇన్వెస్టర్స్, యూనిక్ ఇన్వెస్టర్స్. ఆ యూనిక్ ఇన్వెస్టర్స్ మ్యూచువల్ ఫండ్స్ లో 1 crore నుంచి 5 crores వచ్చారు, 5 to 5.5. డిమాట్ అకౌంట్స్ ఏమో 2 crores నుంచి 22 crores వచ్చారు. ఇది రావడానికి పట్టిన టైం 25 years. ఫస్ట్ 20 years లో 2 కోట్ల డిమాట్ అకౌంట్లు అయితే ఇప్పుడు గత 5 ఏళ్లలో 20 కోట్లు యాడ్ అయ్యాయి. మొత్తం 22. మ్యూచువల్ ఫండ్స్ 25 ఏళ్లలో యాడ్ అయింది 1 crore ఇన్వెస్టర్స్ అయితే ఈ గత 5 ఏళ్లలో యాడ్ అయింది ఇంకొక 4 crores. టోటల్ గా 5 to 5.5 crores మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్స్, యూనిక్ ఇన్వెస్టర్స్ 5.5 crore. డిమాట్ అకౌంట్స్ 22 crores. బట్ గేమింగ్ యాప్స్ చూస్తే గేమింగ్ యాప్స్ బిఫోర్ కోవిడ్ అంతగా పాపులర్ కాదు, ఉన్నాయి కానీ అక్కడక్కడ కూడా ఉన్నాయి. బట్ 2020 తర్వాత ఎంత పాపులర్ అయిపోయిందంటే టోటల్ అన్ని గేమింగ్ యాప్స్ లో కలిపి ఉన్న మొత్తం యూనిక్ యాక్టివ్ ఇన్వెస్టర్స్ చెప్పకూడదు, యాక్టివ్ అకౌంట్స్ అని చెప్పొచ్చు 44 crores. అంటే మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్, డిమాట్ అకౌంట్స్ అన్ని కలిపితే కూడా అంత లేవు. ఇంకా వేరే ఏ ఇన్వెస్ట్మెంట్స్ కలిపితే అంత లేవు. 1/3 of the population of India. ఎగ్జాక్ట్లీ 44 crores యాక్టివ్ అకౌంట్స్ ఇన్ ఆల్ ఈ గేమింగ్ యాప్స్ లో యాక్టివ్ అకౌంట్స్ ఉంటే ఓన్లీ Dream11 లో 28 crores. ఇంత దారుణం చూడండి. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, నార్మల్ గా నా ఉద్దేశం కూడా ఇప్పుడు అందరికి చూసే వాళ్ళకి చెప్పడం ఉద్దేశం ఏంటంటే, ఇదంతా కూడా ఇమీడియట్ గ్రాటిఫికేషన్. అంటే ఇప్పుడు చాలా మంది ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్ కోసం ఇప్పుడు డ్రగ్స్ లేకపోతే గంజాయి ఎలా తీసుకుంటారు, ఎందుకు తీసుకుంటారు? వాళ్ళకి ఒక మత్తు, ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. ట్రాన్స్లోకి వెళ్ళిపోయి ఇంకా గంజాయి తీసుకునే వాళ్ళని, డ్రగ్స్ తీసుకునే వాళ్ళని, ఆ టైం అయిందంటే మనం చాలా సినిమాలు చూస్తూ ఉంటాం. ఆ టైం అయిందంటే ప్రతిరోజు తీసుకుంటామని ఒక ఫీలింగ్ కలుగుతుంటది. లేకపోతే వాళ్ళు తట్టుకోలేకపోతారు, ఎందుకంటే అడిక్షన్, నథింగ్ బట్ అది. అగో అంతలాంటి అడిక్షన్ మళ్ళీ ఇక్కడ మనం చూస్తున్నాం. ఎంత అడిక్షన్ లేకపోతే 44 crores యాక్టివ్ అకౌంట్స్ అవడం ఏంటి అసలు? మరి వీళ్ళందరూ ఏమైనా డబ్బు సంపాదిస్తారంటే గ్యారంటీగా నష్టపోతారు, అందరూ గ్యారంటీగా. ఇక్కడ గెలిచేది ఎవరు, నిలిచేది ఎవరు అంటే ఆర్గనైజర్స్. ఇప్పుడు మీరు క్యాసినో చూడండి, క్యాసినో ఆర్గనైజర్స్ కి డెఫినెట్ డబ్బులు వస్తాయి. పేకాట కండక్ట్ చేసే క్లబ్బులు ఉంటాయి, టేబుల్ మీద పెట్టి ఆడే వాళ్ళందరూ నష్టపోతారు, ఆ టేబుల్స్ మెయింటైన్ చేసే వాళ్ళందరికీ డబ్బులు వస్తాయి. ఇది అందరికీ తెలిసిన సత్యం. కానీ ప్రతి ఒక్కళ్ళు ట్రై చేద్దాం, నా లక్ ఏంటో అని ట్రై చేసి డబ్బులు పోగొట్టుకుంటూనే ఉంటారు. ఎందుకు అంటే అక్కడ క్విక్ మనీ,
అది క్విక్ మనీ ఎలా అంటే ఫర్ టైం బీయింగ్ అట్లా వచ్చేట్టు కనిపిస్తుంది. ఇక రాగానే నాకు దీంట్లో ఉన్న ట్రిక్ తెలిసిపోయింది, నేను ఇంకా దీన్ని ఆడి మళ్ళీ గెలుస్తా అని చెప్పేసి మళ్ళీ వస్తాడు, సెకండ్ డే పోతుంది, ఈసారి ఇలా కాదు ఇట్లా ఆడాలని చెప్పేసి మళ్ళీ ఒక ట్రైలు మళ్ళీ పోతాయి, అల్టిమేట్ గా పోతానే ఉంటాయి. ఇప్పుడు మీరు ఒక డ్రీమ్ 11 ఒక్కటే తీసుకుంటే 9,600 crores రెవెన్యూ వాళ్ళది. ఇండియన్ క్రికెట్ టీమ్ కి స్పాన్సర్స్ వాళ్ళు, ఇండియన్ క్రికెట్ టీమ్ కి నేషనల్ స్పాన్సర్ అవ్వాలి అంటే అంత ఈజీ కాదు. మరి ఇండియా అంత మంది ఎన్నో కోట్ల మంది చూస్తూ ఉంటారు. సో మొన్న ఐపీఎల్ రీసెంట్ చూసినట్లయితే ఆల్మోస్ట్ 60+ crores ఆఫ్ పీపుల్ ఆన్లైన్ వాచ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. మరి అటువంటి ప్లాట్ఫామ్స్ లో ఎలా ఒప్పుకున్నారు వీళ్ళు అసలు? ఎందుకంటే వాళ్ళకి డబ్బులు పే చేస్తున్నారు. దట్స్ ఆల్. అంతే. డబ్బులు ఇస్తే నువ్వు కంపెనీ పెట్టు, నీ కంపెనీ స్పాన్సర్ చేసి బిడ్డింగ్ చేస్తారు వాళ్ళు. అంతకుముందు టాటా ఐపీఎల్ ఉండేది. టాటా ఐపీఎల్ అప్పుడు టాటా అనే లోగో రాసుకుంటారు, బికాస్ టాటా ఈస్ స్పాన్సరింగ్ దట్ ఐపీఎల్. అలాగే డ్రీమ్ 11 ఇండియన్ క్రికెట్ టీమ్ స్పాన్సర్ చేస్తుంది కనుక వాళ్ళు పే చేస్తారు. అక్కడ పే చేశారా లేదా, డబ్బులు వచ్చాయా లేదా ఐపీఎల్ టీమ్ కి, అదే లెక్క. అంతేగాని వీళ్ళు 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 ఎలా సంపాదిస్తున్నారు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అది న్యాయమైన బిజినెస్ అవసరమే లేదు. అంటే అన్యాయమైన బిజినెస్ కాదు, అది వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు. ఇక్కడ మన ఇన్వెస్టర్స్ యొక్క ఎమోషన్స్ తో ఆడుకుంటున్నారు కదా. సో మనం మామూలుగా చాలా వీడియోస్ లో మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయండి, 15,000 పెట్టండి, 15 సంవత్సరాలు ఉండండి, 15% వస్తే 1 crore వస్తారంటే ఒక్కరు పెట్టరు. సో గేమింగ్ అయిపోయింది వాళ్ళకి, ఇప్పుడు దోలు తీరిపోయింది. సో చక్కగా గేమ్స్ అన్నిటిని కూడా వాళ్ళు బ్యాన్ చేయడం జరిగింది. ఎవరైనా కూడా వాళ్ళకి శిక్ష తప్పదు ఇక. సో మరి ఈ డబ్బులు ఇన్ని కోట్ల రూపాయలు, మేబీ వేల కోట్ల రూపాయలే. సో మ్యూచువల్ ఫండ్స్ లో కావచ్చు, మనం రెగ్యులర్ గా చెప్తూ ఉంటాం ఫినాన్షియల్ ప్లానింగ్ ఇలా చేసుకుంటే బెటర్ అని చెప్పి. సో ఎలా వీటిని మార్చుకోవాలి? సో ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, సో ఎలా ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగించుకోవాలి డబ్బులు? రైట్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే, ఇన్స్టెంట్ మనీ ఎక్కడ రాదు, పాసిబుల్ అవ్వదు. అది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఇన్స్టెంట్ మనీ అసలు ఇంపాసిబుల్, రాదు. ఇప్పుడు మనం నార్మల్ గా ఒక తల్లి ఒక పాపకు బిడ్డకు జన్మనివ్వాలంటే 9 months పడుతుంది. ఒక విత్తనం నాటితే అది మొక్క మొలకెత్తి పెద్దది రావడానికి ఒక 4 సంవత్సరాలు పడుతుంది. మామిడి టెంక నాటితే అది పళ్ళు ఇవ్వాలంటే 7 సంవత్సరాలు పడుతుంది. కానీ 7 సంవత్సరాల తర్వాత 2 generations కి సరిపడా మామిడి పళ్ళు ఇస్తానే ఉంటుంది. అది ఇదొక ప్రాసెస్. అది వదిలేసి నేను ఇమీడియట్లీ పెట్టగానే డబ్బులు వస్తాయి, ఇలా ఒక గేమ్ ఆడతాను డబ్బులు వస్తాయి అంటే ఎలా నమ్ముతున్నారు? మీరు కేరళకి వెళ్ళి చూడండి. కేరళలో లాటరీ ఈజ్ అఫీషియల్. అక్కడ గవర్నమెంట్ అలౌ చేస్తుంది కేరళ లాటరీ. ఈ కేరళ లాటరీలో విపరీతంగా లాటరీస్ కొంటూ ఉంటారు. మనం కేరళ వెళ్తే ప్రతి చిన్న కిరాణా షాపు, పాన్ షాపులలో కనబడుతుంటాయి లాటరీస్, కొంటుంటారు జనాలు. అందులో లాటరీ వచ్చింది అని చెప్పేసి ఎవరు చూసారు? ఎవరికైనా వర్క్ ఉండదు. కానీ గవర్నమెంట్ మాత్రం దీని డబ్బులు విపరీతంగా వస్తూ ఉంటాయి. గవర్నమెంట్కి వస్తాయి, అమ్మేవాడికి వస్తాయి, కొనుక్కునేవాడు నష్టపోతూనే ఉంటాడు. ఇది కొన్ని దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది. అయినా జనానికి అర్థం కాదు. మీరు చెప్పారు కదా ఈ డబ్బులన్నీ మ్యూచువల్ ఫండ్ లో లేదా పెట్టుకుంటే డబ్బులు వస్తాయని. కానీ ఎంతమంది ఆ నెమ్మదిగా డబ్బులు రావడానికి ఇష్టపడరు ఎవరు? అందరికి ఫాస్ట్ మనీ కావాలి. ఆ ఫాస్ట్ మనీ కావాలి, పెట్టాలి, ఎక్కువ డబ్బులు వచ్చేసాయి. ఎగ్జాక్ట్లీ. ఆ ఫాస్ట్ మనీ అనే ఒక చిన్న అత్యాశ ఉందే, దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు వీళ్ళంతా, అత్యాశని. ఇప్పుడు వీళ్ళంతా చూసేది ఎవరు? మామూలుగా ఒక 50 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు, బాధ్యతతో మెలిగే వాళ్ళు కాదు. వీళ్ళంతా యూతే. ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ ఇండియాలో ఇప్పుడు 70% యూతే, ఏజ్ గ్రూప్ బిలో 35 years. ఇండియా ఇస్ ద యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. సో ఇది వాళ్ళకు వరం అయిపోయింది. సో దాంతో డ్రీమ్ 11 ఎప్పుడైనా ట్రై చేసి చూసారా? దాంట్లో ఉన్న ఆ టీమ్స్ ప్రిపేర్ చేయడం కానీ, ఆడే విధానం కానీ ఎట్లాంటి మిమ్మల్ని టెంప్ట్ చేసేస్తూ ఉంటాయి. నో ఐడియా సార్. అవునా? టెంప్ట్ చేస్తూ ఉంటాయి. మీరు డెఫినెట్లీ ఒకసారి వెళ్ళారంటే ఆగలేరు. మీరు ఆడుతూనే ఉంటారు, పెడుతూనే డబ్బులు పెడుతూనే ఉంటారు. అందుకు ఇప్పుడు మీరు ఇన్స్టా రీల్స్ ఉంటాయా? మీరు ఏదైనా ఒక ఇన్స్టా రీల్ చూడడం మొదలు పెట్టండి, మీకు తెలియకుండా గంట సేపు కిల్ అయిపోద్ది. తెలియకుండా 1 hour కిల్ అయిపోద్ది. అంటే ఏం చేశారంటే 1 hour టైం అయిపోయింది. అరే అంత పని పెట్టుకుని ఇంత చేస్తున్నా అని మనమే ఆశ్చర్యపోతాం. మినిమం ఎంత లేదన్నా ఒక 15-20 నిమిషాలు కిల్ అయిపోద్ది. దిస్ ఇస్ విత్ ఎవ్రీ వన్. అంటే మనకు తెలియకుండా అట్రాక్ట్ చేస్తోంది. ఇదంతా ఒక డబ్బు మన దగ్గర నుంచి గుంజడానికి ఒక మాఫియా ఆడే, ఒక ఎమోషన్స్ తో ఆడే ఒక గేమ్ అని చెప్పొచ్చు. నాకు ఎంత బాధ అవుతుంటారంటే, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో లాస్ట్ 1.5 year నుంచి రిటర్న్స్ లేవు. మార్కెట్స్ అసలు పెరగట్లేదు. 1 year నుంచి మార్కెట్ లో పెరగట్లేదు. నేను 1 year అయింది పెట్టి డబ్బు రావట్లేదు. చాలా మంది కాల్ చేస్తుంటారు. నేను వాళ్ళకి కూడా చెప్తుంటా, 1 year నుంచి రావట్లేదు అంటే మార్కెట్ డౌన్ ఉంది అంటే వీఆర్ బయింగ్ మోర్ యూనిట్స్. మార్కెట్స్ ఆల్వేస్ బుల్లిష్. మార్కెట్ పడితే మోర్ యూనిట్స్, మార్కెట్ పెరిగితే వాల్యూ ఆఫ్ యూనిట్స్ పెరుగుద్ది. ఐదర్ ద వే యూ విన్. హెడ్స్ యూ విన్, టైల్స్ యూ విన్. మ్యూచువల్ ఫండ్స్ జరుగుద్ది అది. మీరు ఒక 2 సంవత్సరాలు కనుక మార్కెట్ కింద పడితే మళ్ళీ పడితే ఏమవుతుంది? పెరుగుద్ది కదా. మళ్ళీ ఇండియా ఎకానమీ గ్రో అవుతుందా? మార్కెట్స్ గ్రో అవుతాయా? మీరు ఇక్కడ నుంచి ఒక 10 years లో చూడండి, ఒక 50 years లో చూడండి, డెఫినెట్లీ ఎకానమీ చాలా గ్రో అవుతుంది. మామూలు గ్రోత్ కాదు. మనం వికసిత్ భారత్ 2047 లోపల ఇండియా ఈస్ గోయింగ్ టు సీ more than $50 trillion ఎకానమీ.
వీఆర్ నాట్ ఈవెన్ 4 trillion ఇప్పుడు. అంటే ఒక 25 years 10 times గ్రో అవుతుంది. అది మనకు కళ్ళ ముందు విజన్ ఉంది, కనబడుతోంది. నో, ఇది నాకు వద్దు, నాకు ఇన్స్టెంట్ మనీ కావాలి, ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ కావాలి. ఎప్పుడైతే మనం ఇన్స్టెంట్ మనీ కోసం అలవాటు పడతామో ఇలాంటి వైపరీత్యాలు చూస్తూ ఉంటాం. సో అందుకనే ఆ రోజు 7 minutes ఈ బిల్ పాస్ అయింది అంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో ఇమ్మీడియట్లీ Dream11 క్లోజ్ అయిపోతుంది అని న్యూస్ రావడము, అందరూ ఇంకా Dream11 పోతే మా డబ్బులు ఏమైపోతాయి. అండ్ దీని మీద గవర్నమెంట్ అంతకుముందు కూడా ఓన్లీ ట్యాక్స్ వేసేసి డబ్బుల మీద వచ్చిన దాని మీద ట్యాక్స్ కట్టని చెప్పి ఊరుకుంది. కానీ ఇప్పుడు మనకి ఉన్నది బాధ్యతయుతమైన గవర్నమెంట్. సో గవర్నమెంట్ బాధ్యత ఏంటి? వెరీ గుడ్ ఇనిషియేటివ్. సక్రమం దారిలో మనుషుల్ని పెట్టాలని కూడా గవర్నమెంట్ బాధ్యతే అది. మరి అలా మీకు Dream11 మీద ఎన్ని కంట్రోల్స్ పెట్టినా కూడా ఈ గేమింగ్ యాప్స్ మీద ఆగుతలేదు. రీసెంట్ గా మన తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ Dream11 ప్రమోట్ చేసే ఇన్ఫ్లుయెన్సర్స్ పర్టికులర్లీ వాళ్ళందరినీ పిలిచి మీకు డబ్బులు ఎవరు ఇచ్చారు, ఎంత ఇచ్చారు, ఏ అకౌంట్ నుంచి ఇచ్చారు, ఎక్కడ తీసుకున్నారని క్వశ్చన్ చేసింది కదా. సో క్వశ్చన్ చేస్తే వాళ్ళందరూ కూడా మేము ఇంకోసారి తప్పు చెయ్యము అని అందరూ, మాకు బుద్ధి వచ్చింది, మేము చేయమని అందరూ స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో అదొక మంచి పరిణామం. ఇది కాదు, ఇంకా కంప్లీట్ గా పార్లమెంట్ లోనే ఈ గేమింగ్ యాప్ సంబంధించి బిల్ పాస్ చేసి అన్ని గేమింగ్ యాప్స్ ని కిల్ చేసి పడేశారు. అయినా సరే ఇంకా మన వాళ్ళు దొడ్డిదారులు వెతుకుతూనే ఉంటారు. ఇది యాప్ రూపంలో కాకపోతే బ్రౌజర్ రూపంలో ఉంటుంది, గూగుల్ క్రోమ్ లోకి వెళ్ళి ఆడొచ్చు. మనం చెప్పాల్సింది పేరెంట్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, జాగ్రత్త విత్ యువర్ కిడ్స్ ఆర్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. ఈ రోజు మార్నింగ్ ఒక న్యూస్ చూసా, ఒక యూనివర్సిటీలో 50 మంది డ్రగ్స్ తీసుకుంటూ దొరికారు స్టూడెంట్స్. ఈ రోజు మార్నింగ్ న్యూస్. అసలు ఎందుకు డ్రగ్స్ తీసుకోవాలి స్టూడెంట్స్? అగైన్ వాళ్ళకు ఆ మత్తులో వాళ్ళు జారిపోవాలి, ఏదో ఆనందం పొందాలి. ఇగో ఇది చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. అందుకే ఇన్ని విపరీతాలు చూస్తున్నాం మనం. సో నేను చెప్పేది ఏంటంటే, మీకు ఇవన్నీ కూడా ఎప్పటికో ఈ యూత్ అంతా అయిపోయి పెళ్ళయి బాధ్యత వచ్చి పిల్లలు పుట్టిన తర్వాత అప్పుడు అది తప్పు చేశానే అని అనుకుంటాం కదా. సో ఆ తప్పు చేయకుండా ముందు నుంచే ఏది ఓవర్ నైట్ రాదు. సో మనం కష్టపడాల్సిన టైంలో కష్టపడకపోతే వృద్ధాప్యంలో కూడా పనిచేయాల్సి వస్తుంటది. అర్థమైందా? కష్టపడాల్సిన టైం ఏంటి? మీరు చదువుకునేటప్పుడు ఇలా చేయకుండా మీ ఏజ్ 25-30 వరకు మీరు సంపాదన కోసం, ఒక మంచి కెరియర్ కోసం మీరు లైఫ్ ని మోల్డ్ చేసుకుంటారు కదా. దట్ ఈస్ యువర్ టైమ్ టు స్పెండ్ టు మోల్డ్ యువర్ లైఫ్. కష్టపడాల్సిన టైంలో కష్టపడకపోతే వృద్ధాప్యంలో కూడా కష్టపడాల్సి వస్తుంది. ఆ వృద్ధాప్యం అంటే ఏంటి? 60 తర్వాత, 55 తర్వాత. అప్పుడు మీరు హ్యాపీగా ఉండాలంటే కష్టపడాల్సిన టైంలో కష్టపడితే వృద్ధాప్యం టైంలో విశ్రాంతి తీసుకోవచ్చు, మీ లైఫ్ ని లీడ్ చేయొచ్చు, హ్యాపీ లైఫ్ ఉండొచ్చు. దానికి ఏం కావాలి? ఒక మంచి వెల్త్ బిల్డ్ చేయాలి. ఆ వెల్త్ బిల్డ్ చేయాలంటే టైం కావాలి, టైం కావాలి. టైమ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ ఎనీథింగ్. కానీ ఆ వాల్యుబుల్ టైం ని గురించి పట్టించుకోకుండా ఇన్స్టెంట్ మనీ కోసం పోతూ ఉంటే అది ఎప్పటికీ రాదు. ఇన్స్టెంట్ మనీ ఎందుకు తెలుసా? ఇప్పుడు సపోజ్ నార్మల్ గా ఒక గేమ్ ఆడతారు, కొంచెం డబ్బులు వస్తాయి, రాగానే ఇంకా వాళ్ళకు కాన్ఫిడెన్స్ మామూలుగా ఉండదు, ఒక రేంజ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఇంకా నాకేంటి, నేను చేయగలను అని చెప్పేసి మళ్ళీ ఆడతారు, పోతాయి. పోయిన తర్వాత ఇప్పుడు ఇట్లా కాదు, మరో రకంగా ప్లాన్ చేస్తా, మళ్ళీ సంపాదిస్తాను, రివెంజ్ కోసం ట్రై చేస్తుంటారు. రివెంజ్ చేసుకుంటే ఏమైంది మళ్ళీ. సో ఈ విధంగా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుంటూ బెటర్ అంటారు. వీళ్ళు నార్మల్ గా ఏం చేస్తారు, ఏదో ఒక గేమ్ ఆడడం కోసం ట్రై చేస్తారు. పొరపాటున ఫస్ట్ ఆడిన గేమ్ లో డబ్బులు వచ్చాయనుకోండి, అవుట్ ఇక వాళ్ళు ఇక నాకు డబ్బులు వచ్చేస్తాయన్న భ్రమలోకి వెళ్ళిపోయి ఇక వాళ్ళు మళ్ళీ ట్రై చేస్తారు. రెండోసారి రావు, పోతాయి. కానీ ఫస్ట్ టైం ఇచ్చిన కిక్ ఉంది కదా, ఆ కిక్ పోదు, అట్లాగే కిక్ ఉంటది. దాంతో రెండోసారి ట్రై చేస్తారు, పోతాయి. మూడోసారి ట్రై చేస్తారు, పోతాయి. మళ్ళీ ఒకసారి తగులుతుంది. ఇంకా వాళ్ళకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తా ఉంటది. ఇక నేను దీంట్లో సంపాదించగలను అనే నమ్మకంతో పెడతా ఉంటారు, పోతూ ఉంటాయి, పెడతా ఉంటారు, పోతూ ఉంటాయి. ఎప్పటికీ డబ్బు సంపాదించలేరు. ఇది ఒక సైకలాజికల్ ట్రాప్. ఈ ట్రాప్ లో పడొద్దు. దీని బదులు మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్నిటికంటే విలువైంది టైం. టైం ఇవ్వకుండా ఏది రాదు రాదు రాదు. అది ఎప్పుడు అర్థమవుతుంది? మీ వయసు 50 సంవత్సరాలు వచ్చాక అర్థమవుతుంది. కానీ అప్పటికే టైం అంతా అయిపోద్ది కదా. అప్పుడు టైం అయిపోయిన తర్వాత అరే నేను తప్పు చేశాను, అలా కాకుండా ఇలా చేయాల్సింది అంటే సర్దిద్దలేము. మీరు ఎంత టైం, నిన్నటి టైం తీసుకురండి చూద్దాం. ఎంత డబ్బులు ఇచ్చినా నిన్న టైం రాదు. అండ్ రేపు మీ టైం వస్తుంది కదా, దానికి విలువే లేదు కదా. నిన్నటి టైం మీరు తీసుకురాలేరు, వెల కట్టలేరు, రేపటి టైంకి మీకు వాల్యూ ఉండదు. సో టైమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. కనుక టైంతో పాటుగా మనం కూడా మన వాల్యూస్, ఇన్వెస్ట్మెంట్స్ వెళ్తూ ఉంటే మనతో పాటుగా, మన కెరీర్తో పాటుగా, వాల్యూస్తో పాటుగా మన యొక్క పోర్ట్ఫోలియో పెరుగుతూ ఉంటే మన యొక్క నీడ్స్, గోల్స్, రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా కాలక్రమేణా జరిగేటి. అలా కాదు నాకు ఓవర్ నైట్ రావాలని గేమింగ్ యాప్స్ ఇలాంటివి వెళ్తే అల్టిమేట్ గా లాస్ అవ్వడమే. కనుక గవర్నమెంట్ కి చాలా థ్యాంక్స్ అది బ్యాన్ చేయడం. సో బ్యాన్ చేయడం వల్ల అట్లీస్ట్ వాళ్ళు ఇట్లాంటి గేమ్స్ ఆడకుండా రెస్ట్రిక్ట్ చేయబడతారు. రెస్ట్రిక్ట్ చేయబడితే ఆటోమేటిక్ గా వాళ్ళకు దీంట్లో డబ్బులు పోగొట్టుకోకుండా ఉంటారు. పోగొట్టుకోకుండా ఉంటే చాలు, గెలిచినట్టే మనం. కనుక ఆ డబ్బుల్ని నేను చెప్పేది ఏంటంటే తీసుకెళ్ళి జాగ్రత్తగా మీకు ఎక్కడైతే మనీ
మల్టిప్లై అవుతాయో, లైక్ రియల్ ఎస్టేటే కావచ్చు, గోల్డే కావచ్చు, ఇన్వెస్ట్ చేయండి. నాట్ ఫర్ ది ట్రేడింగ్, నాట్ ఫర్ ది ఫ్లక్చుయేషన్, నాట్ ఫర్ ది ఇమీడియట్ గ్రాటిఫికేషన్ కోసం. ఇప్పుడు ల్యాండ్లో ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్లీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం పెరుగుద్ది. అలాగే మీరు ఏం తెలియకపోతే ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి, పెరుగుతుంది. లేకపోతే పోస్టల్ సేవింగ్ చేయండి, గోల్డ్ కొనుక్కోండి. ఇక మ్యూచువల్ ఫండ్స్ అయితే అమేజింగ్ ప్రోడక్ట్. మ్యూచువల్ ఫండ్స్ అయితే డెఫినెట్లీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మల్టిఫోల్డ్ అవుతుంది. బికాస్ దే ఆర్ రిలేటెడ్ టు మార్కెట్, రిలేటెడ్ టు ఎకానమీ, రిలేటెడ్ టు ఇండియా గ్రోత్ స్టోరీ. కనుక డెఫినెట్లీ అన్నిటికంటే ఎక్కువ డబ్బులు ఇస్తాయి. అలా మనకు కావాల్సింది ఎప్పుడు, ఎంత, నాకు డబ్బులు ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఇలా ప్లాన్ చేసుకుని ముందుకెళ్ళాలి. కానీ ఓవర్ నైట్ డబ్బుల కోసం అస్సలు పాకులాడొద్దు. కనుక గేమింగ్ యాప్స్ అనేది బ్యాన్ చేయడం చాలా మంచి పరిణామం అది. బట్ ఐ థ్యాంక్స్ టు గవర్నమెంట్. సో డెఫినెట్లీ దీనివల్ల అట్లీస్ట్ యూత్ ఆ మత్తు నుంచి బయటకు వస్తే, సో వాళ్ళ కెరీర్ బాగుపడుతుంది. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, మీ అందరికి అర్థమైంది కదా, మరి గేమింగ్ యాప్స్ ఎవరైతే వాడుతున్నారో తస్మా జాగ్రత్త, అసలు వాడద్దు. ఎవరైతే గేమ్స్ ఆడుతున్నారో మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడాను ఈ వీడియో కనుక చూసినట్టయితే ఎంటర్టైన్ చేయమాకండి. సో దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.